స్టంట్స్ వేసిన వాళ్ళలో ప్రధానంగా 2 కాంప్లికేషన్స్ వస్తాయండి. ఒకటి స్టంట్ థ్రాంబోసిస్, అంటే స్టంట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం. 2 ఇన్స్టెంట్ రీస్టినోసిస్, స్టంట్లో పూడిక మళ్ళీ డెవలప్ కావడం. ఈ స్టంట్ థ్రాంబోసిస్ స్టంట్ అమరికలో స్టంట్ ఫ్రాక్చర్ అయినా, స్టంట్ ఫుల్లీ ఎక్స్పాండ్ కాకపోయినా, అండర్ ఎక్స్పాన్షన్ అంటారు, అంటే స్టంట్ ఫుల్ సైజుకి ఓపెన్ కాకపోయినా, లేదా రక్తనాళం సైజుకి స్టంట్ సైజుకి చాలా వ్యత్యాసం ఉన్నా, అంటే పెద్ద సైజు రక్తనాళంలో చిన్న సైజు స్టంట్ పెట్టడం, ఇలాంటి వాటి వలన స్టంట్ థ్రాంబోసిస్ వస్తుంది. అలాగే స్టంట్ రీస్టినోసిస్ కూడా చాలా పెద్ద స్టంట్లు వాడటం, పొడవాటి స్టంట్లు వాడటం, ఎక్కువ స్టంట్లు వాడటం, చిన్న రక్తనాళాల్లో స్టంట్లు వాడటం, అట్లాగే బైఫర్కేషన్ అంటారు, చీలికల దగ్గర 2-3 స్టంట్లు వేయడం, ఇలాంటివి చోట్ల కానీ ఈవెన్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో కూడా స్టంట్ చేసినప్పుడు స్టంట్ మళ్ళీ మూసుకుపోయే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. స్టంట్స్ బాగా పొడవైన స్టంట్స్, బాగా ఎక్కువ స్టంట్లు, చిన్న రక్తనాళాల్లో బైఫర్కేషన్స్ దగ్గర మనం స్టంట్స్ చేసినప్పుడు రీస్టినోసిస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం. దీన్ని తగ్గించడానికి ఒక కొత్త టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ అయింది. అది ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే డ్రగ్ కోటెడ్ బలూన్స్. ఇంతకుముందు వీటిని డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు టర్మినాలజీ మార్చారు. అది కరెక్ట్ కాదు, డ్రగ్ కోటెడ్ బలూనే కరెక్ట్. ఎందుకంటే ఈ డ్రగ్ కోటెడ్ బలూన్లో ఒక బలూన్ మీద డ్రగ్ని కోట్ చేస్తారు. అది యాంటీ ప్రాలిఫరేటివ్ డ్రగ్ అంటారు. ఆ డ్రగ్ పని ఏంటంటే రక్తనాళాల్లో ఈ డ్రగ్ వెళ్ళి డిపాజిట్ అయితే అక్కడ టిష్యూ గ్రోత్ ఎక్కువ రాకుండా చూస్తుంది, అంటే రీస్టినోసిస్ రాకుండా చూస్తుంది. సో ఈ డ్రగ్ కోటెడ్ బలూన్స్ అనేది నావెల్ టెక్నాలజీ. అది ఈ స్టంట్ లెంగ్త్ని, స్టంట్ నంబర్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ అనేది ఏ పేషెంట్లోనైనా చేయొచ్చు. కాకపోతే వాటికి సైంటిఫిక్ అప్రూవల్ కావాలంటే రీసెర్చ్ బేస్డ్ ఎవిడెన్స్ కావాలి. ర్యాండమైజ్డ్, అంటే మాకు అక్కడ ట్రయల్ చేసి ఇవి స్టంట్స్తో ఈక్వల్గా లేదా సుపీరియర్గా పనిచేస్తాయని అనిపించినప్పుడే వాటిని వాడాలి. ఇప్పటి వరకు డ్రగ్ కోటెడ్ బలూన్స్ ఇన్స్టెంట్ రీస్టినోసిస్, ఇంతకుముందు స్టంట్ జరిగి అక్కడ పూడిక ఫామ్ అయితే ఆ ఏరియాలో డ్రగ్ కోటెడ్ బలూన్ వాడటం వల్ల మనం ఈవెంట్స్ని తగ్గించవచ్చు. సో అది అప్రూవ్ అయింది, క్లాస్ 1 ఇండికేషన్. ఎవిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా ట్రయల్స్లో కూడా ఇవి స్టంట్స్తో ఈక్వల్గా ఎఫెక్టివ్, ఇంకో స్టంట్ వేయక్కర్లేదు. ఇన్స్టెంట్ రీస్టోనోసిస్లో మనం డ్రగ్ కోటెడ్ బలూన్ వాడవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. డీనోవో ఆర్టరీస్ అంటారు, అంటే స్టంట్ కాకుండా మామూలుగా ఫ్రెష్ ఆర్టరీ, దాంట్లో పూడికల్లో వాడొచ్చా వీటిని డ్రగ్ కోటెడ్ బలూన్స్ అంటే వాడచ్చు. ఎలాంటి వెసల్స్లో వాడచ్చు అంటే రక్తనాళం సైజు 3 mm కంటే చిన్నగా ఉండాలి, అంటే స్మాల్ వెసల్స్లో. అండ్ లాంగ్ లీజన్స్, అంటే చాలా పొడవైన లీజన్, డిఫ్యూజ్ డిసీజ్ ఉన్నప్పుడు స్టంట్ లెంగ్త్ తగ్గించడానికి చివరిలో ఈ డ్రగ్ కోటెడ్ బలూన్ వాడచ్చు. అట్లాగే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉన్న పేషెంట్కి మనం స్టంట్ చేసిన తర్వాత డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ అంటారు, అంటే రక్తం గడ్డగట్టకుండా యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ 2 వాడతాం. యాస్పిరిన్ క్లోపిడోగ్రల్ కానీ, యాస్పిరిన్ టికాగ్రలార్ కానీ, అట్లా చాలా డ్రగ్స్ వాడతాం. ఇవి 2 వాడేటప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్స్ కనుక ఆల్రెడీ బ్లీడింగ్ రిస్క్ ఉంటే ఈ డ్రగ్స్ని ఎక్కువ కాలం వాడలేం. కాబట్టి అలాంటి పేషెంట్స్లో మనం ఈవెన్ పెద్ద రక్తనాళాల్లో కూడా డ్రగ్ కోటెడ్ బలూన్ వాడినట్టయితే 1 month డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్, 2 యాంటీప్లేట్లెట్స్ ఇచ్చి తర్వాత మందును తగ్గచ్చు. ఒక్క యాంటీప్లేట్లెట్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే అక్కడ మెటల్ లేదు కాబట్టి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే నేచర్ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రస్తుతం డ్రగ్ కోటెడ్ బలూన్స్ని స్టంట్ రీస్టినోసిస్లోను, చిన్న రక్తనాళాల్లో స్మాల్ వెసల్స్లోను, అండ్ హై బ్లీడింగ్ రిస్క్ ఉన్న పేషెంట్స్లోనే వాడుతున్నాం. యాక్చువల్గా ఈ డ్రగ్ కోటెడ్ బలూన్స్ అనేవి స్టంట్స్ని రిప్లేస్ చేయడానికి రాలేదు. వాటికి యాంటాగనిస్టిక్ కాదు, వ్యతిరేకం కాదు. 2 కంబైన్డ్గా వాడితే పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. స్టంట్స్ని, డ్రగ్ కోటెడ్ బలూన్స్ని కూడా కంబైన్డ్గా కాంప్లిమెంటరీగా వాడాలి. ఎలా అంటే ఒక పేషెంట్కి పెద్ద పొడవాటి లీజన్ ఉంది, ప్రాక్సిమల్ రక్తనాళం మొదట్లోనేమో ఒక 4 mm వెసల్, అది కిందకి వెళ్ళేటప్పటికి 3 mm దానికంటే చిన్నగా ఉంది, మొత్తం మూసుకుపోయింది అనుకోండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రాక్సిమల్ పార్ట్లో పెద్దగా ఉన్నప్పుడు అక్కడ స్టంట్ వేసుకొని మిగతా చిన్నగా ఉన్న పార్ట్లో మనం డ్రగ్ కోటెడ్ బలూన్ వాడినట్టయితే
స్టంట్ లెంగ్త్ని తగ్గించగలుగుతాం, స్టంట్ నంబర్ని తగ్గించగలుగుతాం. స్టంట్ లెంగ్త్, స్టంట్ నంబర్ పెరిగితే మళ్ళీ మూసుకుపోయే రిస్క్, స్టంట్ థ్రాంబోసిస్ రిస్క్, స్టంట్ రీస్టినోసిస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం స్టంట్ నంబర్ని, లెంగ్త్ని తగ్గించాం కాబట్టి రీస్టినోసిస్ రిస్క్ని, స్టంట్ థ్రాంబోసిస్ రిస్క్ని, క్లాట్ అయ్యే రిస్క్ని తగ్గించగలుగుతున్నాం. అలాగే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో బైఫర్కేషన్ అంటారు. రక్తనాళం చీలికల దగ్గర ఇంతకుముందు 2 స్టంట్స్ వాడేవాళ్ళు. ఈ 2 స్టంట్స్ వాడినప్పుడు అక్కడ మెటల్ లోడ్ ఎక్కువ అవుతుంది ఈ చీలిక దగ్గర. ఈ పాయింట్స్లో మళ్ళీ మూసుకుపోవటం కానీ, క్లాట్ కావటం కానీ అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు మనం ఇలాంటి చోట్ల ఒక స్టంట్ వాడి సైడ్ బ్రాంచ్కి ఒక బలూన్ వాడినట్లయితే మనం స్టంట్ నంబర్ని తగ్గించగలుగుతున్నాం అండ్ స్టంట్ లెంగ్త్ని తగ్గించగలుగుతాం. ఇలా స్టంట్ నంబర్స్ని తగ్గించడానికి, స్టంట్ లెంగ్త్ని తగ్గించడానికి వీటిని కాంప్లిమెంటరీ డివైస్ కింద డ్రగ్ కోటెడ్ బలూన్ వాడినట్టయితే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ మనం తగ్గించగలుగుతాం. ఒక పేషెంట్లో డ్రగ్ కోటెడ్ బలూన్ వాడాలా, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ వాడాలా అనేది ఏమి ఉండదు. యాక్చువల్గా మనం పేషెంట్ని యాంజియోప్లాస్టీకి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆ లీజన్ని ప్రిపేర్ చేయాలి నీట్గా, అంటే బలూన్తో డైలేట్ చేయాలి ఫస్ట్. అది చక్కగా ఓపెన్ అయ్యి రక్త సరఫరా బాగుంది, పేషెంట్స్కి ఏం కాంప్లికేషన్స్ లేవు, మనకి యాంజియోగ్రామ్ పరంగా కూడా చూడటానికి చాలా బాగుంది అనుకోండి. అది మరీ పెద్ద రక్తనాళం అయితే, మరీ ప్రాక్సిమల్గా ఉంటే, అంటే ముందు భాగంలో ఉంటే, అలాంటి చోట్ల ప్రస్తుతం ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం స్టంట్సే వాడాలి ఇప్పుడు కూడా. అదే మధ్యలో రక్తనాళం అంటే మిడిల్ ఆఫ్ ద వెసల్ లేదా డిస్టల్గా ఉండి లేదా స్మాల్ వెసల్ లెస్ దాన్ 3 mm వెసల్ అయితే ఫ్లో బాగుంటే స్టంట్ వాడాల్సిన అవసరం లేదు. స్టంట్ కూడా వాడచ్చు, బట్ కంపల్సరీగా స్టంటే వాడక్కర్లేదు. యూ కెన్ చూస్ డ్రగ్ కోటెడ్ బలూన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టంట్ బదులు డ్రగ్ కోటెడ్ బలూన్ కూడా ఆ పేషెంట్లో వాడచ్చు. ఒక పేషెంట్లో ఒకటే వాడాలని ఏం లేదు. ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టు లాంగ్ లీజన్ ఉందనుకోండి, జబ్బు చాలా పొడవుగా ఉంది, మొదటి పార్ట్లో పెద్దగా ఉన్న పార్ట్లోనేమో స్టంట్ పెట్టుకోవచ్చు, మధ్యలో చివరిలో డ్రగ్ కోటెడ్ బలూన్. ఒకే పేషెంట్లో ఇలా డ్రగ్ కోటెడ్ బలూన్ని, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ని వాడితే దాన్ని హైబ్రిడ్ యాంజియోప్లాస్టీ అంటారు. ఒకే పేషెంట్లో మల్టీ వెసల్ డిసీజ్ ఉంది, అంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఒక మల్టిపుల్ వెసల్స్లో బ్లాక్స్ ఉన్నాయి. ఈ పేషెంట్స్లో ఒక రక్తనాళానికి స్టంట్ వేసి ఇంకొక రక్తనాళానికి బలూన్ యాంజియోప్లాస్టీ చేయొచ్చు. డ్రగ్ కోటెడ్ బలూన్స్ అనేది డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ ప్రజెంట్ ఇండికేషన్స్ ఏంటంటే స్టంట్ రీస్టినోసిస్, ఆల్రెడీ ఉన్న స్టంట్ మూసుకుపోతే అక్కడ వాడాలి. 2 చిన్న రక్తనాళాలు స్మాల్ వెసల్స్ అంటే లెస్ దాన్ 3 mm వెసల్స్. 3 హై బ్లీడింగ్ రిస్క్ ఉన్న పేషెంట్స్, అంటే పేషెంట్ బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటే 2 యాంటీప్లేట్లెట్స్ని అవాయిడ్ చేయడానికి లాంగ్ టర్మ్ యూసేజ్ని డ్రగ్ కోటెడ్ బలూన్ వాడితే 1 month 2 మందులు వాడి తర్వాత ఒక రక్తం పలచబడే మందు వాడితే సరిపోతుంది. ప్రజెంట్ ఇండికేషన్స్ ఇవి. కానీ ఫ్యూచర్ ఇండికేషన్స్ మాత్రం ఇందాక చెప్పినట్టు లాంగ్ లీజన్స్లోను, బైఫర్కేషన్స్ దగ్గర, మల్టిపుల్ వెసల్స్లో డిసీజ్ ఉన్నప్పుడు ఒక చోట స్టంట్ ఒక చోట వాడుతూ హైబ్రిడ్ యాంజియోప్లాస్టీలో భాగంగా డ్రగ్ కోటెడ్ బలూన్ని, స్టంట్ని కలిపి వాడవచ్చు. అలా వాడటం వల్ల చాలా కాంప్లికేషన్స్ మనం తగ్గించగలుగుతాం. చాలామందికి డౌట్ ఉంటుంది, స్టంట్ బాడీలో ఉండిపోతుంది, అలానే డ్రగ్ కోటెడ్ బలూన్ కూడా బాడీలోనే ఉంచేస్తారని. ఇది పర్మనెంట్గా అక్కడ ఏమి ఉండదండి. మనము ఈ బలూన్ తీసుకువెళ్ళి దాని మీద కోటింగ్ జరిగిన డ్రగ్ని రక్తనాళం గోడలోకి పంపించడానికే ఇది సాధనంగా వాడతాం. అంటే మనం ఎక్కడైతే బలూన్ యాంజియోప్లాస్టీ చేసామో ఆ ఏరియాకి ఈ బలూన్ తీసుకెళ్ళి మనం ఇన్ఫ్లేట్ చేస్తాం. అది ఇన్ఫ్లేట్ చేయడం వల్ల ఈ కోట్ ఉన్న డ్రగ్ అంతా వెసల్ వాల్లోకి వెళ్ళిపోతుంది, డిఫ్యూజ్ అయిపోతుంది. అది ఎంతసేపట్లో అవుతుందంటే జనరల్గా ఫస్ట్ 30 secondsలోనే 90% ఆఫ్ ద డ్రగ్ డిపాజిట్ అయిపోతుంది. జనరల్గా వీ రికమెండ్ 60 seconds అన్న ఇన్ఫ్లేట్ చేసి ఉంటే బెటర్, కనీసం 30 seconds. ఐడియల్గా 60 seconds ఇన్ఫ్లేట్ చేస్తే మ్యాక్సిమం డ్రగ్ అంతా వెసల్ వాల్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ బలూన్ డిఫ్లేట్ చేసేసి, అంటే మనం వెనక్కి బాడీ బయటికి తీసేస్తాం.
ఈ డ్రగ్ కూడా ఆ వెసల్ వాల్లో ఎంతసేపు ఉంటుందంటే జనరల్గా 1 month to 6 months ఉంటుంది. ఈ 1 to 6 monthsలో అక్కడ ఉన్న డైసెక్షన్స్ ఆ ప్లాక్ అంతా హీల్ అయిపోతుంది. రక్తనాళం ఆల్మోస్ట్ నార్మల్గా తయారవుతుంది. ఆ తర్వాత మనకి డ్రగ్ అవసరం లేదు. ఈ రీస్టోనియోసిస్ అనే ప్రక్రియ జనరల్గా మనకి ఫస్ట్ 6 monthsలోనే జరుగుతుంది కాబట్టి ఈ డ్రగ్ అంతవరకు పనిచేసి ఆగిపోతుంది. ఆ తర్వాత ఈ యాంటీ ప్రాలిఫరేటివ్ డ్రగ్ రోలే లేదు అక్కడ. సో దాని అవసరం లేదు. యాక్చువల్గా ఈ 6 months తర్వాత అక్కడ రక్తనాళం అంతా హీల్ అయ్యి నార్మల్ రక్తనాళం లాగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఏ మందు కూడా అవసరం లేదు. డ్రగ్ కోటెడ్ బలూన్ని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ని కనుక కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2 ఈక్వల్ ఫస్ట్ ఇయర్లో. ఈ ఫస్ట్ ఇయర్లో డ్రగ్ కోటెడ్ బలూన్స్తోనూ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్తోనూ అవి మళ్ళీ మూసుకుపోయి ఏదో ఒకటి మళ్ళీ యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఒక 5% వరకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ చూసుకున్నట్టయితే డ్రగ్ కోటెడ్ బలూన్ వాడిన వాళ్ళల్లో తర్వాత ఈవెంట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మళ్ళీ వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం అసలు ఉండట్లేదు. అదే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వాడిన వాళ్ళల్లో ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్, థర్డ్ ఇయర్ అలా కంటిన్యూస్గా సంవత్సరానికి 2 లేదా 3% మెంబర్స్ మళ్ళీ మా దగ్గరికి వస్తారు చెస్ట్ పెయిన్ అని. మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే అక్కడ పూడికలు ఉంటున్నాయి, వాటికి మళ్ళీ యాంజియోప్లాస్టీ చేయాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్లో డ్రగ్ కోటెడ్ బలూను డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ కంటే బెటర్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్లో మాత్రం 2 ఈక్వల్. డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత స్టంట్ చేసిన మాదిరిగానే 1 day అట్లా అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం. దానికి స్పెషల్గా ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కానీ ఏం లేదు. స్టంట్ వాడిన డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ చేసినా కూడా ఆహార నియమాలు కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఈ మందులు కానీ అన్నీ సిమిలర్గానే ఉంటాయండి. దీనికి కోసం స్పెషల్ ప్రికాషన్స్ అంటూ ఏముండదు. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు బీపీ ఎంత మెయింటైన్ చేయాలి, షుగర్ ఎంత మెయింటైన్ చేయాలి, కొలెస్ట్రాల్ ఎంత మెయింటైన్ చేయాలి, రోజు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే సరిపోద్ది. మందులు కూడా ఏ మందులు వాడాలనేది ఉంటుంది. అవి రెండింటికి సేమ్, ఏం మార్పు ఉండదు. డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత మందులన్నీ ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ పెట్టిన వాళ్ళకి ఏ మందులు వాడతారో అవే వాడతారు, అవే జాగ్రత్తలు ఉంటాయి. అంతే టైం హాస్పిటల్లో ఉండాలి. ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా మందులు కూడా అవసరం లేదు. ఒక్కొక్కసారి అవసరమైతే పేషెంట్ కనుక బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటే, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నా ఈ డ్రగ్ కోటెడ్ బలూన్ వాళ్ళలో సేఫ్గా మనం మందులను తగ్గించుకోవచ్చు. యాంటీప్లేటెడ్ ఏజెంట్స్ని ఒకదానికి చేయొచ్చు, లేదా మరీ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే పూర్తిగా ఆపివేయచ్చు. డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ ఇతర కంట్రీస్లో అంటే యూరోప్లో కానీ అమెరికాలో చాలా రెట్లు ఎక్కువ. ఒక స్టంట్ కాస్ట్ $400 ఉంటే అమెరికాలో డ్రగ్ కోటెడ్ బలూన్ కాస్ట్ $6,000 ఉంటుంది సుమారు, ఎన్నో రెట్లు ఎక్కువ. బట్ ఇండియాలో మాత్రం స్టంట్ కాస్ట్ 25,000 నుంచి 35,000 మధ్యలో ఉంటే డ్రగ్ కోటెడ్ బలూన్ కాస్ట్ 65,000 ఉంటుంది. కానీ ప్రొసీజర్ కాస్ట్ కొద్దిగా డ్రగ్ కోటెడ్ బలూన్ వాడేటప్పుడు ఎక్కువ కావచ్చు. దీంట్లో ప్రిపరేషన్కి ఎక్కువ బలూన్స్ వాడతాం, ఎక్కువ మెటీరియల్ వాడతాం. అలాగే కటింగ్ బలూను, స్కోరింగ్ బలూను, ప్లాక్ మోడిఫికేషన్ డివైస్ అంటే రోటాబ్లేషన్ ఇలాంటివి వాడాల్సి వస్తుంది. దీనివల్ల ప్రొసీజర్ కాస్ట్ పెరగవచ్చు. స్టంట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కానీ డ్రగ్ కోటెడ్ బలూన్ వాడేటప్పుడు మెటీరియల్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రొసీజరల్గా స్టంట్ కంటే డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఒకవేళ మీ కార్డియాలజిస్ట్ కానీ యాంజియోగ్రామ్ చూసిన తర్వాత మీకు స్టంట్ చేయాలని కానీ లేదా డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ చేయాలని కానీ నిర్ణయించినట్లయితే మీరు నిస్సందేహంగా ముందుకు వెళ్ళొచ్చు. మీ అనుమానాలను నివృత్తి చేసుకొని ఆ ప్రొసీజర్ని మీరు నిర్భయంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రగ్ కోటెడ్ బలూన్ కానీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ కానీ కొన్ని వేల మందిలో వాడటం జరిగింది. వాటి సేఫ్టీ ప్రూవ్ అయిన తర్వాతే అప్రూవల్ వస్తుంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ 2 డివైసులు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఈ మధ్య ఇది నోవల్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి డ్రగ్ కోటెడ్ బలూన్స్ని
ఎక్కువగా వాడిన డాక్టర్స్ ఎక్కువగా వాడుతున్నారు. పేషెంట్స్‌ని కాంప్లికేషన్స్ తగ్గించడానికి ప్రొసీజర్‌ని సింప్లిఫై చేయడానికి వాడుతున్నారు. అవి చాలా సేఫ్‌గా ఉన్నాయి. కాంప్లికేషన్స్ తక్కువగా ఉన్నాయి. సో, డ్రగ్ కోటెడ్ బలూన్ యాంజియోప్లాస్టీ గాని మీ కార్డియాలజిస్ట్ అడ్వైస్ చేస్తే మీరు నిర్భయంగా ముందుకు వెళ్ళవచ్చు.